Hi everyone, good evening, one and I. Today I am explaining about specialized plants, that is nothing but medicinal plants. We are discussing about today different type of medicinal plants. Medicinal plants which are classified into mainly two types, that is traditional and also modern medicinal plants. Now I can explain the first, the usual medicinal plant, that is aloe vera. See, this is a very important medicinal plant. This is a common name, that is Kalabanda. Usually aloe vera క్లాసిఫికేషన్ మీన్స్ వర్గీకరణ తీసుకుంటే అలోవెరాలో ముఖ్యంగా శాస్త్రీయ నామము అలోవెరా అండ్ కామన్ నామము కామన్గా పిలిచేటువంటిది కలబంద. సి కుటుంబం, ఇది లిలియేసి కుటుంబానికి చెందుతుంది. దీంట్లో ఉపయోగపడేటువంటి భాగాలు పత్రాలలో ఉన్నటువంటి జిగురు లేదా పత్రాలలో ఉన్నటువంటి మెత్తనైనటువంటి భాగము. సో కలబంద అనేటువంటిది ఒక ఎడారి మొక్క అండి. ఎడారి లక్షణాలను చూపించడం జరుగుతుంది. ఇది ఎక్కువ నీటి ఎద్దడి, అంటే నీరున్నటువంటి ప్రదేశం చాలా తక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో పెరగడం జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి వన్యజాతి మొక్క. పత్రాలు మందంగా రసభరితంగా, అదేవిధంగా పత్రాల యొక్క చివరి భాగంలో ముళ్ళులు లేదా వాటిని స్పైన్స్ అంటున్నాం, యూజువల్గా ముళ్ళులను కలిగి ఉంటుంది. సో కలబంద లేదా అలోవెరాలో ఉన్నటువంటి రసాయన సంఘటన గురించి చదివితే కలబందాలో ముఖ్యంగా అలోయిన్ అనేటువంటి పదార్థము, రసాయన పదార్థం ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో వివిధ రకాల సదృశ్య పదార్థాలు కూడా ఉంటుంది. అవి బార్బోలోయిన్ అండ్ బీటా బార్బోలోయిన్ అండ్ ఐసోబార్బోలోయిన్ అనే మూడు వివిధ రకాల గ్లైకోసైడ్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ గ్లైకోసైడ్స్ అనేటువంటి స్ఫటిక రూపంలో ఉంటుంది అండ్ అలోవెరాలో అలోయిస్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో లభించే జలాల్లో దాదాపు 90% నీటిని కలిగి ఉంటుంది అలోవెరా మొక్క. సో ప్రధాన అనుఘటకమైన అలోయిన్ అనేటువంటి పదార్థం దీంట్లో ఉండడం వల్ల స్వల్ప పరిణామంలో ఇది లభించడం జరుగుతుంది. సో ఇది ఎక్కువగా అలోవెరా అనేటువంటిది కాస్మోటిక్ పదార్థాలు. యూజువల్గా మనము బ్యూటీస్ మీన్స్ కాస్మోటిక్ దాన్ని ఏమంటారు, కాస్మోటిక్ పౌడర్స్ అండ్ మనం యూజ్ చేసేటువంటి క్రీమ్స్లలో ఎక్కువగా అలోవెరా పేస్ట్ని లేదా అలోవెరాలో ఉన్నటువంటి జిగురు పదార్థాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అలోవెరా యొక్క యూజెస్. యూజువలీ అలోవెరా అనేటువంటిది ఆంధ్రాక్వినోన్ ఉత్పాదితమైన అలోయిన్ ఉండటం వల్ల దీనిని విరోచనకారిగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. దీని వాడకం వల్ల జీర్ణాశయంలోని మృదువైన జిగురు పొరపై ప్రకోపాన్ని చూపించడం జరుగుతుంది. అందువల్ల కండరాలు చాలా బిగుసుగా మారుతుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి అలోలో పాటుగా జీర్ణకారి ఔషధంగా కూడా దీనిని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ రెండవది, ఔషధంగా ఉపయోగపడే బెంజాయిన్ టెంక్చర్ అలోలో ఒక ప్రధానమైన అనుఘటకంగా ఉండడం కూడా ఒక ముఖ్యమైనటువంటి ఉపయోగం. దీనిని ఎక్కువగా చర్మ వ్యాధులలో వేడి వల్ల, వికరణాల వల్ల కలిగేటువంటి గాయాలను ఉపశమనం పొందటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మనకి ఏమైనా గాయం జరిగినప్పుడు గాయం పైన ఆకులో ఉన్నటువంటి జిగురు పదార్థాన్ని పూతగా పూయడం జరుగుతుంది. కొన్ని స్కిన్ డిసీజెస్ అంటే చర్మ వ్యాధులు కలిగినప్పుడు దానిపైన కూడా దీనిని ఒక లేపనంగా వాడడం జరుగుతుంది. అలో జెల్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది కాలిపోయిన కణజాలాన్ని తొలగించి నూతన కణజాలాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా ఈ అలోవెరాలో ఉన్నటువంటి జిగురు పదార్థం ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎప్పుడైతే వెంట్రుకలు పెరగవో ఆ వెంట్రుకలకు మనము అలోవెరా జెల్ని మనము అప్లై చేసినప్పుడు వెంట్రుకలు స్మూత్గా, మృదువుగా, చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. నొప్పిగా ఉండే వాపులకు అలోవెరాను ఒక పూతగా పూసినప్పుడు అలో జెల్ అనేటువంటిది కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అలోవెరాలో ఉన్నటువంటి జెల్ లేదా పత్రాల్లో ఉన్నటువంటి జిగురు పదార్థం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది అలోవెరాలో ఉన్నటువంటి వర్గీకరణ, అలోవెరాలో ఒక సాధారణ లక్షణాలు, దాంట్లో ఉన్నటువంటి రసాయన అనుఘటకాలు, అదేవిధంగా అలోవెరాని మనకు అలోవెరా నుంచి ఉపయోగపడేటువంటి వివిధ రకాల ఉపయోగాలు కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ ప్లాంట్, దట్ ఈస్ నథింగ్ బట్
ఆసిమం లేదా తులసి. ఇది మీ అందరికీ కూడా కామన్గా తెలుసు, ఎందుకంటే మనం యూజువల్గా ఉపయోగించేటువంటి సాధారణమైనటువంటి మందు మొక్క. ఇది యూజువల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇది ఒక డివోషనల్ ప్లాంట్ కూడా. దీన్ని ముఖ్యంగా దీని యొక్క శాస్త్రీయనామం తీసుకుంటే ఆసిమం సాంక్టమ్. అదేవిధంగా దీని యొక్క సాధారణ నామం తీసుకుంటే శ్రీ తులసి లేదా కృష్ణ తులసి అని పిలవడం జరుగుతుంది. కుటుంబం లాబియేసి. అండ్ ఉపయోగం మొక్కలో ఉండేటువంటి పత్రాలు. యూజువల్గా అలోవెరాలో ఉండేటువంటి పత్రాలే కాకుండా పత్రాలతో పాటు వేర్లు, కాండము అన్నీ కూడా ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా పత్రాలలో పత్రాలు, కాండం, వేర్లతో పాటు పుష్ప విన్యాసం కూడా. దీంట్లో సామాన్య పుష్ప విన్యాసం ఉంటుంది, ఆ పుష్ప విన్యాసం కూడా ఉపయోగపడుతుంది. సో ఇది మనము అలోవెరాలో ఉండేటువంటి పుష్ప విన్యాసం. కెన్ యూ అబ్జర్వ్ దిస్ థింగ్ నౌ? సో తులసి మొక్క అనేటువంటిది అందరి హిందువులు ఎక్కువగా ఇది పవిత్రంగా భావించి దానికి పూజలు చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా పూల కుండీల్లో లేదా గార్డెన్స్లో లేదా టెంపుల్స్లో, దేవాలయాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెంచడం జరుగుతుంది. ఈ అలోవెరాలు మొత్తం సుగంధ తైలాలు ఉండడం జరుగుతుంది. సుగంధ తైలాలు ఉండడం ఒక ముఖ్య లక్షణం. ఓకే, దీని యొక్క బాహ్య లక్షణాలు తీసుకుంటే అలోవెరాతో పోల్చినప్పుడు ఇది డిఫరెంట్ లక్షణాలను చూపించడం జరుగుతుంది. ఎందుకంటే తులసి అనేటువంటి ఒక సుగంధ భరితమైనటువంటి బహువార్షిక గుల్మం. కాండం వాయుగతంగా నిటారుగా పెరగడం జరుగుతుంది. శాఖాయుతం. లేత కొమ్మలు నలుపు లేదా ఆకుపచ్చ వర్ణంలో ఉండి ఒక్కొక్కసారి ఉదయాకారంలో కనిపించడం జరుగుతుంది. కాండము మరియు పత్రాలు పైన మృదువైనటువంటి కేశాలు కలిగి ఉండటం ఒక ముఖ్య లక్షణం. శాఖీయ భాగాల్లో అన్నిట్లో కూడా తైల గ్రంథులు ఉండటం దీని యొక్క ముఖ్య లక్షణం. అదేవిధంగా ఇది సువాసన భరితమైనటువంటి మొక్క. ఇందులో పత్రాలు అనేటువంటివి లఘుపత్రాలు ఆకారం గుండ్రంగా కానీ లేదా దీర్ఘ వృత్తాకారంగా కానీ అభిముఖ డెకుసేట్ పత్రాలు అనేటువంటి మనకు కనిపించడం జరుగుతుంది. ఇది బాహ్య లక్షణాలు. దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి రసాయన పదార్థాలలోకి వెళ్తే మొక్కల్లో ముఖ్యంగా పత్రాలలో తైల గ్రంథులు ఉంటాయి. ఆసిమం పత్రం నుండి ఆవిరి బట్టి ప్రక్రియ ద్వారా పసుపు వర్ణపు నూనెను పదార్థము తీయడం జరుగుతుంది. ఇది చాలా ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఆకుల్లో 0.7% ఆవిరి నూనె ఉంటుంది. ఇందులో ప్రముఖంగా 70% యూజినాల్ అండ్ 20% మిథైల్ యూజినాల్ అండ్ ఓన్లీ 3% క్వారాకాల్ అండ్ 1% కార్యోఫిల్లిన్ అనేటువంటి పదార్థాలు ముఖ్యంగా తులసి పత్రాలలో మనకు కనిపిస్తుంది. ఇవే కాకుండా మొక్కల్లో వివిధ రకాల ఆమ్లాలు కూడా ఉంటుంది. వాటిని మనం ఏమంటున్నామంటే సిట్రిక్ యాసిడ్ అండ్ టార్టారిక్ యాసిడ్ అండ్ మాలిక్ యాసిడ్. సిట్రిక్ ఆమ్లము, మాలిక్ ఆమ్లము, టార్టారిక్ ఆమ్లం కూడా కొన్ని ఆల్కలైడ్స్, గ్లైకోసైడ్లు అండ్ టానిన్లు, కొంత భాగం విటమిన్ సి కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తులసి మొక్కలో ఉండేటువంటి వివిధ రసాయనాలు. నెక్స్ట్, తులసి మొక్క నుంచి మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే ద యూజెస్ ఆఫ్ తులసి, ద మెడిసినల్ ప్లాంట్ ఆఫ్ ద తులసి. నౌ తులసి ఘాటైన వగరు రుచిని కలిగి ఉంటుంది మరియు దీనిని జీర్ణకారిగా ఉపయోగించడం జరుగుతుంది. ప్రేవులో క్రిమి సంహారక ఔషధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ జ్వర నివారిణి, ఎప్పుడైతే జ్వరం వచ్చినప్పుడు దాన్ని మనం తీసుకున్నప్పుడు జ్వర నివారణగా కూడా ఉపయోగిస్తారు. తులసి మొక్క గుండె రుగ్మతలకు, గుండె నుంచి కార్డియాలజీ డిసీజెస్ అనేటువంటిది, అదేవిధంగా రొమ్ము పార్శ్వానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ కప్ప వాత రుగ్మతలకు కూడా, ఆస్మా వ్యాధికి, దమ్ము దగ్గుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కడుపులో మంట మొదలైన వాటికి ఇది ఒక రకమైనటువంటి మంచి ఔషధంగా వాడుతున్నారు. నెక్స్ట్ మనం తీసుకుంటే తులసి యొక్క ఆకు రసాన్ని జీర్ణకారిగా అండ్ పిల్లల్లో అజీర్ణ వ్యాధి కలిగించకుండా ఔషధంగా వాడడం జరుగుతుంది. సో విత్తనాలు జిగురుగా ఉంటాయి. దీనిని ఉపశమన ఔషధంగా కూడా వాడడం జరుగుతుంది. నెక్స్ట్, తులసి వేరును నూరి కందిరీగ మరియు తేనెటీగలు మరియు జలగల కాట్లకు వాటిపైన ఒక పూత వలె పూసి మనకు ఏంటంటే వాటి కాట్ల వల్ల మనకు కలిగేటువంటి హానిని నివారించవచ్చు.
ఫైనల్గా తులసి అనేటువంటిది ఒక డివోషనల్ ప్లాంట్. అంటే ఇది దేవతగా, అంటే దేవుళ్ళకు సమానమైనటువంటి మొక్క అని దీనిని ఎక్కువగా హిందువులందరూ కూడా ఇంట్లో తొట్టిలో కానీ గార్డెన్లో కానీ పెంచుకొని దానికి పూజలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తులసిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి బాహ్య లక్షణాలు, దాంట్లో ఉండేటువంటి రసాయన పదార్థాలు మరియు దాంట్లో ఉండేటువంటి వివిధ రకాల ఉపయోగాలు మనం చూడడం జరిగింది. దెన్ నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్. This is most important natural medicinal plant, that is common medicinal plant, that is Curcuma longa. So Curcuma longa means this is కర్క్యుమ లాంగా అంటే పసుపు మొక్క. ఇది కూడా మనకేంటంటే సాధారణమైనటువంటి మందు మొక్క. దీన్ని కూడా మనం యూజువల్గా వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కొన్ని సాధారణంగా దీన్ని ఇంట్లో కొన్ని చిట్కాలు దాంట్లలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. యూజువల్గా పసుపు యొక్క శాస్త్రీయ నామంకి వెళ్తే కర్క్యుమ లాంగా అండి. దీని యొక్క సాధారణ నామం ఏంటంటే పసుపు లేదా హల్దీ అనడం కూడా జరుగుతుంది. అండ్ హెరిదా అనుకోవడం జరుగుతుంది. దీంట్లో పడే భాగము ఇదంతా కూడా భూమి లోపల పెరుగుతుంది. దాన్ని భూగర్భ కాండం అనడం జరుగుతుంది. అంటే మనకు వేరు రూపాంతరాలు ఉన్నాయి యూజువల్గా బాటనీలో. దట్ ఈజ్ నథింగ్ బట్ కాండ రూపాంతరాలు ఉన్నాయి. భూగర్భ కాండ రూపాంతరం, వాయుగత రూపాంతరం, ఉపవాయుగత కాండ రూపాంతరాలని మనం చదివినాం. కానీ మనకి ఇక్కడ ఉపయోగపడే భూమి లోపల పెరిగేటువంటి కాండమే, అది కూడా కొమ్ము రూపంలో ఉంటుంది. అదే మనం పసుపు కొమ్ము అంటున్నాం. ఇందులో ఉపయోగపడే భాగం ఏంటంటే పసుపు కొమ్ము అండి. ఓకే, లేదా కొమ్ము లేదా భూగర్భ కాండము లేదా భూగర్భ కాండ కొమ్ము. ఓకే, పసుపును భూగర్భ కాండ కొమ్ములు అని కూడా లేదా పసుపు కొమ్ములు అని కూడా పిలవడం జరుగుతుంది. పసుపు కొమ్ము భూమి నుండి తవ్వి తీసి శుభ్రపరిచి నీటితో కడిగి ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత దాన్ని ఆరబెట్టి ఎండలో కొద్దిగా డ్రై చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి లేదా వాణిజ్యపరంగా ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క బాహ్య లక్షణాలు తీసుకుంటే పసుపు కొమ్ములు ముఖ్యంగా 2 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు, అదేవిధంగా 1 నుంచి 2 మీటర్ల వెడల్పు, మందంగా, తిన్నగా లేదా వంపులు తిరిగి పెరగడం జరుగుతుంది. ఇది స్థూపాకారమైనటువంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. కొన్ని పసుపు కొమ్ములు అనేటువంటివి కణుపు మధ్యమాలు మనకు కనిపిస్తుంది. ఆ కణుపు మధ్యమాలు వంకర టింకరగా కొమ్ములు అనేటువంటి బల్బుని కలిగి ఉంటుంది. శాఖాయుతంగా కూడా కనిపించడం జరుగుతుంది. కొమ్ములన్నీ పసుపు కొమ్ము పైన బ్రౌన్ కలర్ మీన్స్ గోధుమ వర్ణంలో కనిపిస్తుంది. ఆ లేయర్ని మనం తీసినప్పుడు లోపల మనకు క్లియర్గా పసుపు అనేటువంటి కనిపించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి వివిధ రకాల లక్షణాలు కనిపిస్తుంది. పసుపు కొమ్మును తీసుకున్నప్పుడు ఘాటు లేదా సువాసన కలిగినటువంటి కొద్దిపాటి చేదు రుచిని కూడా కలిగి ఉంటుంది పసుపుని. ఓకే, దీంట్లో ఉన్నటువంటి వివిధ రసాయన పదార్థాలు మనం తీసుకున్నప్పుడు పసుపులో 5% సుగంధ తైలాలు మనకు కనిపిస్తుంది, రెజిన్స్ కనిపిస్తుంది, జింజిబెరేసిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ లేదా పిండి పదార్థం కనిపిస్తుంది. పసుపు రంగునిచ్చేటువంటి పదార్థమైనటువంటి కుర్క్యుమినాయిడ్స్, ఇది ఒక ఆల్కలాయిడ్. అండ్ కుర్క్యుమినాయిడ్స్లో ముఖ్యమైనటువంటి పదార్థం ఉంటుంది, దాన్నే కుర్క్యుమినస్. కుర్క్యుమినస్ అనేటువంటి పదార్థం కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దీంట్లో ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ఎలాంటి ఉపయోగాలు మనకు పసుపు నుంచి ఉందంటే యూజువల్గా మనం తీసుకున్నటువంటి వంటలో కూడా ఉపయోగిస్తాం. అదేవిధంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పసుపుని కూడా వాడడం జరుగుతుంది. అదేవిధంగా కుర్క్యుమిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ సూక్ష్మజీవ నాశకిగా యాంటీబయాటిక్గా కూడా ఉపయోగిస్తుంది. అంటే దానికి పసుపుకు వాపులు కలిగినప్పుడు వాపుల పైన లేపనంగా పూసినప్పుడు వాపుని నివారణ కూడా ఉంటుంది. పసుపులో కొంత సుగంధ ద్రవ్యాలు ఉంటుంది. ఇవి మంచి రంగు కోసము ఆయింట్మెంట్స్, క్రీములు తయారు చేయడంలో కూడా పసుపుని వాడడం జరుగుతుంది. అదేవిధంగా పసుపుని దమ్ము లేదా దగ్గు లేదా సర్ది, దాని ఏమంటారు కఫ్ అండ్ కోల్డ్ వచ్చినప్పుడు వాటర్లో పసుపుని వేసి మరగపెట్టి దాన్ని ఆవిరి పట్టడం జరుగుతుంది. ఆయుర్వేద యునాని వైద్యులు అందులో వైద్య విధానాలలో ఎక్కువగా పసుపు లేపనం లేదా పసుపుని వాడి కడుపు నొప్పిని మరియు టానిక్ల తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది.
గృహ వైద్యంలో కూడా పసుపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది మోస్ట్ ప్రాబబుల్ విచ్ ఆర్ యూస్ఫుల్ యాజ్ కఫ్ అండ్ కోల్డ్. ఈవెన్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద కర్రీస్ ఎస్పెషల్లీ. సో దీస్ ఆర్ ద మెయిన్ యూజెస్ విచ్ ఫ్రమ్ కర్క్యూమలాంగా. ఇది కామన్గా ఎక్కడ పెరుగుతుంటే కామన్గా మనము సాధారణమైనటువంటి వాతావరణంలో అంటే సమశీతోష్ణ మండల ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతుంది. ఈ విధమైనటువంటి పసుపుని ఎక్కువగా మనకు మందుగా అంటే ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి అన్ని ఆయుర్వేదిక మందులు, యునాని, సిద్ధ, హోమియోపతి అన్నిట్లో కూడా పసుపును వాడడం జరుగుతుంది. ఇది పసుపులో ఉండేటువంటి బాహ్య లక్షణాలు, దాంట్లో ఉన్నటువంటి రసాయన నిర్మాణం, పసుపు వల్ల మనకి ఇలాంటి వ్యాధి నివారణ చర్యలలో వాడుతున్నాం, పసుపు వల్ల మనకు కలిగినటువంటి ఉపయోగాలు. నెక్స్ట్ మనం తీసుకుంటే నెక్స్ట్ ప్లాంట్, దిస్ ఈజ్ పైపర్ లాంగం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం యూజువల్గా పైపర్ లాంగం మనకు ఇది ఒక రకమైనటువంటి మోడర్న్ మొక్క. ఎందుకంటే మనం కామన్గా చూస్తున్నటువంటి అలోవెరా అండ్ పసుపు అనేటువంటి కామన్గా మనకు కనిపించేటువంటి ఇంటి దగ్గర పెరుగుతున్నటువంటి మొక్కలే. కానీ పైపర్ లాంగం అనేటువంటి మన దగ్గర పెరగదు. అండ్ దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే పైపర్ లాంగము. దీనిలో సాధారణ నామం కూడా ఉంది, దాన్ని పిప్పళ్ళు అని పిలవడం జరుగుతుంది. సాధారణంగా పిప్పలు లేదా పైపర్ లాంగంలో ఉపయోగపడేటువంటి భాగం పత్రాలు, కాండము, ఫలాలు కూడా, వేరు కూడా ఉపయోగం. అంటే ఎంటర్ పైపర్ లాంగం అనేటువంటి యూజువల్గా ప్లాంట్ బాడీ అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో పైపర్ లాంగం యొక్క ముఖ్యమైనటువంటి బాహ్య లక్షణాలు మనం తీసుకుంటే, ఒక మొక్క బలహీనమైన కాండం గల ఎగబ్రాకే మొక్క. ఈ మొక్కను సున్నపు రాతి నేలపైన మాత్రము పెరిగి వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. ముదురు కొమ్మలను లేదా సక్కర్ల ద్వారా ఇది శాఖీ ప్రత్యుత్పత్తిలో దీనిని ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీని యొక్క కాండంని మనం అబ్జర్వ్ చేసినప్పుడు చాలా పొడవుగా, స్తూపాకారంగా, నిటారుగా లేదా మెలికలు తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. కణుపులు మరియు కణుపు మధ్యమాలు ఉండి నడిమెలు అక్కడక్కడ ఉబ్బైనటువంటివి కలిగి మచ్చలు కలిగి ఉంటుంది. అదేవిధంగా వేర్లు కింది భాగంలో కూడా ఉండడం జరుగుతుంది. వేర్లు లేత గోధుమ వర్ణంలో ప్రత్యేకమైన సువాసన ఉండి చేదుగా ఉండడం జరుగుతుంది. నాలుక పైన మనకు వేసుకున్నప్పుడు అది ఘాటుగా ఉండి స్పర్శరహితంగా కూడా ఉంటుంది. ఫలాలను ముఖ్యంగా ఔషధాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఇవి చిన్నగా అండాకారంలో పసుపు వర్ణంలో ఉండడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా ఆరెంజ్ వర్ణంలో కూడా ఒక్కొక్కసారి ఉండడం జరుగుతుంది. మెత్తని కంకి పుష్ప విన్యాసం మనకు క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో కంకి వంటి పుష్ప విన్యాసం ఉంటుంది. ఫలాలు సువాసనాభరితంగా లేదా ఘాటుగా ఉండడం జరుగుతుంది. ఇది పిప్పల్లో ఉన్నటువంటి వర్గీకరణ, పిప్పళ్ళు కామన్గా ఉండేటువంటి బాహ్య లక్షణాలు. అండ్ నెక్స్ట్ మనం తీసుకుంటే దీనిలో ఉండేటువంటి రసాయన పదార్థాలు. సో యూజువల్గా దీనిలో రసాయన పదార్థాలు మనకు పిప్పల్లో ఉండేటువంటి రసాయన పదార్థాలు వేర్లు మరియు కొన్ని ఆల్కలైడ్స్ని కలిగి ఉంటుంది. వాటిలో పైపరిన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆర్ యూస్ యాజ్ అనెస్థియా, అండ్ పైపర్ లాంగుమినిన్ అండ్ పెప్లరాటైన్ అండ్ పైపరో లోంగోమిన్ అనేటువంటి ముఖ్యమైనటువంటి ఆల్కలైడ్స్ ఉంటుంది. సో ఈ ఆల్కలైడ్స్ ఉండటం వల్ల దీనిని ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంది అంటే, పైపర్ లాంగాన్ని మనం ఎక్కువగా దీని నుంచి మనకి ఎలాంటి మెడిసినల్స్ వాల్యూస్ ఉన్నాయంటే, మొట్టమొదటిసారిగా వేర్లు మరియు ఫలాలను ఔషధంగా ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, విచ్ మీన్స్ దట్ ఈస్ రిలేటెడ్ విత్ ద రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధుల్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా బ్రాంకైటిస్ అంటే ఊపిరితిత్తుల్లో ఏమైనటువంటి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు దీన్ని వాడడం జరుగుతుంది. అండ్ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో పాటు దగ్గు, దమ్ములో కూడా దీన్ని ఎక్కువగా ఆస్మా అంటున్నాం. ఆస్తమా వచ్చినప్పుడు కూడా దీన్ని వాడుతుండ్రు. జలుబుకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. కండరాల వాపు వచ్చినప్పుడు, కండరాల వాపు పైన దీని యొక్క పత్రాల లేపనాన్ని ఉపయోగించినప్పుడు కండరాలు అనేవి నార్మల్లోకి రావడం జరుగుతుంది. నొప్పి వంటి వ్యాధులు వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో ఏదైనా నొప్పి కలిగినప్పుడు వాటి యొక్క బాధని తట్టుకునేటువంటి బాధని నివారణగా ఔషధంగా కూడా దానిపైన ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పత్రాల యొక్క లేపనాన్ని మనం పెట్టినప్పుడు అది బాధ నుంచి నిరోధకత కలిగి ఉంటుంది. సో నిద్రమత్తును కూడా కలిగిస్తుంది. అంటే దిస్ ఈజ్ యాజ్ అనెస్థియా, ఒక నిద్రమత్తును కలిగించేటువంటిది. జీర్ణకోశ వ్యాధులలో కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే
దీన్ని ఎక్కువగా ఎలా తీసుకుంటారంటే సిరప్స్ రూపంలో, నాట్ ఎట్ క్యాప్సూల్స్ అండ్ టాబ్లెట్స్. దిస్ ఈజ్ విచ్ ఆర్ యూస్ యాజ్ సిరప్స్. ఇది కూడా ఆయుర్వేదంలో ప్రముఖమైనటువంటి పాత్ర కలిగి ఉంది పైపర్లాంగం అండ్ పిప్పలు, ఎందుకంటే ఎక్కువగా మత్తును కలిగించేటువంటి మొక్కలు మనకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ మెడిసినల్ ప్లాంట్, దట్ ఈస్ నథింగ్ బట్ తిప్పతీగ. సి, మీకు తెలుసు తిప్పతీగ ఎలా ఉంటుంది అనేటువంటిది. యూ కెన్ అబ్జర్వ్ ఆన్ ద స్క్రీన్. దట్ ఈస్ ద కామన్ ప్లాంట్ తిప్పతీగ. దాని యొక్క శాస్త్రీయ నామం తీసుకుంటే టీనోస్పోరా కార్డిపోలియా, అండ్ సాధారణ నామం తీసుకుంటే గుడిచి గీలోయా, అండ్ ఉపయోగపడే భాగం తీసుకుంటే మొక్కలో ఉన్నటువంటి డ్రైడ్ స్టెమ్, విచ్ మీన్స్ ఎండిన కాండము. టీనోస్పురా అనేటువంటి మొక్కలు ఎగబ్రాగే మొక్కలు. ఇవి చాలా ఆకురాల్చే పొదలు. ఈ మొక్కలు మన భారతదేశంలో, చైనాలో ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో, విచ్ ఆర్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రదేశంలో వన్యజాతులుగా నివసించడం జరుగుతుంది. ఓకే, వీటి యొక్క బాహ్య స్వరూపాన్ని మనం తీసుకున్నప్పుడు కాండం చాలా మృదువుగా ఉండి ఆధారాన్ని చుట్టి పైకి ఎగరబాడుతూ తీగలు కలిగి ఉంటుంది. బెరడు చాలా పలుచుగా ఉంటుంది, గోధుమ వర్ణంలో ఉంటుంది. ఎండాకాలంలో ఆకులు మొత్తం కూడా ఆకురాల్చడం జరుగుతుంది. పుష్పాలు మనకు ఎల్లోయిష్ కలర్ లేదా పసుపు వర్ణంలో ఉండి చాలా చిన్నవిగా ఉంటుంది. పొడవైనటువంటి వృంతాలు కలిగి ఉంటుంది. సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం మనకు కలిగి ఉంటుంది. ఫలాలు చిన్న వృంతాలను కలిగి ముద్దు ఫలాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా బాహ్య లక్షణాలు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఇంపార్టెంట్. నౌ ఔషధ బాహ్య లక్షణాలు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్పతీగ అండ్ టీనోస్పురా కార్డిపోలియా అనేటువంటిది ఎండిన కాండాలను ముఖ్యంగా ఔషధంగా వాడుతున్నారు. ఎండాకాలంలో కాండాలను సేకరించి వాటిని చిన్న ముక్కలుగా చేసి ఎండబెడతారు. ఎండిన కాండాలు నిటారుగా కానీ మెలితిరిగి కానీ ఉండడం జరుగుతుంది, లేదా స్తూపాకారమైనటువంటి ముక్కల వలె తీసుకోవడం జరుగుతుంది. కాండాన్ని ఆవరించి పలుచని పేపర్ వంటి క్రీమ్ రంగులో ఉండే బెరడు ఉంటుంది. లెంటిసెల్ గల ఉన్న చోట అది చాలా ఉబ్బైనటువంటి ప్రదేశాలు కనిపిస్తుంది. సో అడ్డుకోతను తీసుకున్నప్పుడు కాండం మొత్తం పసుపు వర్ణంలో మనకు కనిపిస్తుంది. దారులో ఉలి వంటి నాలిక పుంజాలు వ్యాసార్థాలపై అమరి ఉండడం జరుగుతుంది. వీటికి ప్రత్యేకమైనటువంటి వాసన ఎలాంటిది ఉండదు. ఈ కాండాలను మనం నోట్లో వేసుకొని చూసినప్పుడు వగరు వంటి, అంటే ఒక చేదు వంటి టేస్ట్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తిప్పతీగలో ఉన్నటువంటి క్రియాత్మక రసాయనాలను తీసుకుంటే ముడి ఔషధంలో ఇది వగరుగా ఉండటం వల్ల దీంట్లో కొన్ని గ్లైకోసైడ్స్లు అండ్ ఆల్కలాయిడ్స్లు మరియు పాలీసాకరైడ్స్లు ఉండడం జరుగుతుంది. గ్లైకోసైడ్స్లో అండ్ కార్డియోసైడ్స్, టీనోకార్డియోసైడ్స్, కార్డిలిసైడ్ అండ్ పమాటోసైడ్లు ముఖ్యమైనవి. పత్రాల నుండి టీనోస్పోరిన్ అనేటువంటిది, టీనోస్పోరిక్ ఆమ్లం అనేటువంటిది, టీనోస్పోరాల్ వంటి ఆల్కలాయిడ్స్, వివిధ రకాలైనటువంటి 3 రకాల టీనోస్పోరిన్ అండ్ టీనోస్పోరిక్ ఆమ్లము అండ్ టీనోస్పోరియల్ అనేటువంటి ఆల్కలాయిడ్స్ ముఖ్యంగా ఉత్పత్తి కావడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి వివిధ రకాల ఉపయోగాలను మనం చదివితే, సాధారణంగా టీనోస్పోరా అనేటువంటిది ఏ వ్యాధుల్లో ఉపయోగపడుతుందంటే, యూజువల్గా మనం తీసుకునేటువంటి వ్యాధులను తీసుకుంటే టీనోస్పోరా ఔషధాన్ని ఒక సిరప్ లేదా టానిక్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా దేహంలో అన్ని మూలకాల పైన పనిచేసి యవ్వనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే యవ్వన దశని మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి ఈ మొక్క ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సంస్కృతంలో గుడిచి అనగా దేహాన్ని పరిరక్షించేది అని అర్థం. గుడిచి అంటే మనం ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ నుంచి మంచి యంగ్స్టర్ లాగా కనిపించడానికి. అందుకే దీన్ని ఏమంటామంటే అమృతవల్లి అని దీనికి ముఖ్యమైనటువంటి పేరు ఉంది. అదేవిధంగా మధువర్ణి అనే పేరు కూడా ఉంది, ఎందుకంటే తేనె వంటి పత్రాలు కూడా దీంట్లో ఉండడం వల్ల మధువర్ణి అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, దేహంలో రోగనిరోధక శక్తిని ఇది పెంచడం జరుగుతుంది, విచ్ మీన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ విచ్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇమ్యూనిటీ పవర్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
అందువల్ల దీనిని అన్ని ఔషధాలు మీన్స్ అన్ని ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేటప్పుడు దీన్ని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఎక్కువగా కాలేయం పైన పనిచేసి కాలేయాన్ని రక్షిస్తుంది. కాలేయంలో ఉన్నటువంటి వివిధ విష పదార్థాలను కూడా ఇది తొలగించడం జరుగుతుంది. కాలేయంలో ఉన్నటువంటి ఆల్కలైడ్స్ లైక్ బైలురుబిన్ అండ్ బైలువర్దిన్ అనేటువంటి వాటిని కూడా సమాన నిష్పత్తిలో ఉంచి జాండిల్స్ విచ్ మీన్స్ దాన్ని ఏమంటారు జాండిల్స్ని జాండిల్స్ అంటే జాండిల్స్ మీన్స్ కామెర్ల వ్యాధి నుంచి కూడా రక్షించడం జరుగుతుంది. కండరాలు చాలా బిగిసిపోయినప్పుడు అవి ఫ్రీగా అవ్వడానికి కూడా వీటి యొక్క పత్రాల లేపనంని కాండలేపనాన్ని వాడుతున్నారు. దీన్ని ఒక జ్వర నివారణని కూడా అంటే ఇది ఒక జ్వర నివారణ అంటే జ్వరం వచ్చినప్పుడు దాని నుంచి విముక్తి పొందడానికి కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఎలర్జీ నిరోధకం ఎలర్జీ ఎక్కువగా వచ్చినప్పుడు ఎలర్జీ నుంచి దాని బాధ నుంచి తప్పించుకోవడానికి కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ కీళ్ళు. సో యూజువల్గా మనకు కీళ్ళు అనేటువంటివి ఉంటుంది. ఆ కీళ్ళ వాపులు లేదా కీళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు వీటిని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా కామెర్ల వ్యాధి నుంచి నివారించడానికి కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. కాండం వగరుగా ఉండటం వల్ల కాండాన్ని ఉపయోగించి జీర్ణకారిగా మరియు మూత్రం వర్ధకం పైత్యరసంను ఎక్కువ స్రవించినప్పుడు అజీర్ణాన్ని కలగజేస్తుంది. ఈ విధంగా తిప్పతీగ అనేటువంటి వివిధ రకాలైనటువంటి బాహ్య లక్షణాలు ఉంది, అదేవిధంగా ఔషధ లక్షణాలు ఉంది. దీంట్లో వివిధ రకమైనటువంటి ఆల్కలైడ్స్ ఉంది. ఈ వివిధ రకాలైనటువంటి ఉపయోగాలు కూడా మనం చూడడం జరిగింది. యూజువల్గా టీనోస్పోరా అనేటువంటిది ఎక్కడ పెరుగుతుంటే సాధారణమైనటువంటి వాతావరణంలో పెరగకుండా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఉష్ణమండల ప్రదేశాలైనటువంటి భారతదేశం కావచ్చు లేదా చైనా అనేటువంటి ప్రాంతాల్లో అది కూడా నార్మల్గా పెరగకుండా వన్యజాతులు అంటే అడవులలో పెరగడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ప్రత్యేకమైనటువంటి అనిశ్చిత పుష్ప విన్యాసం మనకు కనిపిస్తుంది విచ్ ఈస్ నాట్ క్లియర్డ్ ఇన్ ద ఫిగర్, దట్ ఈస్ అనిశ్చిత పుష్ప విన్యాసం. ఈ అనిశ్చిత పుష్ప విన్యాసం కానీ పత్రాలు కానీ ఎక్కువ ఉపయోగపడవు. ఆ పత్రాలు పుష్ప విన్యాసం వేర్ల కంటే ఎక్కువ కాండం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఆ కాండంని కూడా యూజువల్గా కాండాన్ని మనం ఏం చేస్తున్నామంటే కాండం తీసుకొని కాండాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసినటువంటి కాండాల్లో ఉన్నటువంటి ఆవిరిని వాటిలో ఉన్నటువంటి నీటిని ఎవాపరేట్ చేసిన తర్వాత కాండాన్ని ఒక చూర్ణం చేసి లేదా దాన్ని ఒక టానిక్ రూపంలో లేదా దాన్ని ఒక సిరప్ రూపంలో తయారు చేసి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ అయితే దీన్ని తిప్పతీగని ఎక్కువ కాండ చూర్ణంని కానీ లేదా ఎక్కువ సిరప్ని కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబబుల్ కాలేయాన్ని రక్షించడానికి లేదా కాలేయంలో ఉన్నటువంటి విష పదార్థాలను తీయడానికి లేదా జాండిల్స్ వచ్చిందా లేదా ఒకవేళ వస్తే దీన్ని యూజ్ చేయడం వల్ల జాండిల్స్ని కామెర్ల వ్యాధిని నివారణకు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి వివిధ రకాల ఉపయోగాలు తిప్పతీగ నుంచి ఉంది. ఇది తిప్పతీగ యొక్క బాహ్య లక్షణాలు, దాంట్లో ఉన్నటువంటి క్రియాత్మక రసాయనాలు, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి వివిధ రకాల ఉపయోగాలు. దీంతో మనం ఈరోజు ఓన్లీ 5 మెడిసినల్ ప్లాంట్స్ వీ కెన్ స్టడీ. మనం ఏంటంటే 2 మోడర్న్ ప్లాంట్స్ మనం చదివినాం, అదేవిధంగా కామన్గా ఉండేటువంటి అలోవెరా మరియు పసుపును కూడా చదవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.